నా పేరు ఏనుగోల రమాదేవి అండి. మేము 32 సంవత్సరాలైంది ఫ్యాక్టరీ కట్టేసి. 32 సంవత్సరాల నుంచి మేము బాధపడతానే ఉన్నాము. మా పిల్లల్ని చదివించుకోలేకపోయాము. మా పిల్లలు కూలి పనులకి వెళ్తున్నారండి. మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తారని ఆశతో వచ్చామండి. నా పేరు రమణ అండి, ఉదయగిరి రమణ అండి. 32 సంవత్సరాలు అయింది సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేసండి. మాకు ఏమీ లేదండి. మేము పని చేసుకోవడానికి, కూలి పని చేసుకోవడానికి కూడా మాకు ఓపిక లేదండి. పిల్లలు పెళ్ళిళ్ళు లేక, ఇల్లు లేక, భర్త లేక మా నాన్న ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి మా గురించి నాయన మీరన్నా కొంచెం సహాయం చేయమని మీ దగ్గరకు వచ్చామండి. మా గురించి అందరి గురించి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామండి. ఒక్కసారి మా ప్రార్థన ఆలకించి, మా మనవి ఆలకించి మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నానండి. నేను హార్ట్ పేషెంట్ను, నాకు గుండెకి ప్రాబ్లం ఉందండి, షుగర్ పేషెంట్ని. మాకెవరూ లేరండి. కొడుకులు ఉన్నా కూడా ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోయారండి. నా భర్త ఒకదానికి 4 ఆపరేషన్లు చేయించుకొని ఆయన తీసుకురావాలి, మేము తినాలంటే ఆయన ఏ కష్టం చేయలేకపోతున్నాడు. మోకాలు నొప్పులతోటి అసలు పొట్టంతా బాగా ఆపరేషన్ చేసుకొని నా బాధలు పడుతుంటే ఆయన తీసుకొస్తేనే నేను తినే తట్టుకుందండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి వచ్చాము. కొద్దిగా మా బాధ అనేది ఆలకిచ్చి మా సమస్య తీర్చేటట్టుగా సహాయం చేయండి. చాలా చోటుకి వెళ్ళాము, ఎవరు వెళ్ళినా కూడా మా సమస్య ఎవరు తీర్చట్లేదు. ఇప్పుడు ఇది సమస్య 30 సంవత్సరాల నుంచి ఉందండి. అందరూ ఆరోగ్య సమస్యతో ఉన్నోళ్ళు అండి. ఇక్కడ ఉన్న 30 మంది కూడా చూడండి పెద్దవాళ్ళే, పెద్ద వయసు వస్తులే. వీళ్ళు అసలు నడవలేని పరిస్థితి అండి. వాస్తవంగా అక్కడక్కడ కూర్చుని వాళ్ళకి సపోర్ట్ కూడా లేని వాళ్ళు అండి. వీళ్ళంతా ఎవరు సపోర్ట్ లేదు అసలు వాస్తవంగా. వాళ్ళు అందుకని ఇది ఏదో అవుద్దని తిరుగుతూ ఉన్నారు. అందువల్ల దయచేసి కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గట్టిగా పట్టించుకుని అందరితో మాట్లాడి, చర్చలు ఎవరితో మాట్లాడగలిగితే అంత వాళ్ళతో మాట్లాడి దీని జస్టిస్ అసలు ఏంటో తెలియదండి. దేని ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు అసలు పరిస్థితి. అన్నీ చేస్తున్నారు, చేసినా కూడా ఎవరు ముందుకు వచ్చి ఇలా చేస్తామని కూడా చేయట్లేదు. అందువల్ల ఎవరు తోడు లేక మేము ఇక్కడికి వచ్చామండి. వాళ్ళ పరిస్థితిని బట్టి అసలు ఎవరు సపోర్ట్ లేదండి. పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఎవరు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇంకా ఇలా కాకుండా అసలు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళలేని, చూపించుకోలేని పరిస్థితి కూడా, అనారోగ్యంతో కూడా ఉన్నారు చాలా మంది. ఇల్లు కూడా లేవు, పాకలు గీకలు కూడా వాళ్ళకి వర్షం వచ్చినా కానీ కారిపోతూ ఉంటాయండి. అది పరిస్థితి సార్.